ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా దూతను చూచి తొందరపడి భయపడినవాడాయెను. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులాయే, సూర్యుడే విరాంబర వినోదమాయే, కాంతి శాంతి సౌమ్యరస్య శ్రీయహోవ కాంతి. జకర్యా, భయపడకుము. నీ ప్రార్థన వినపడినది. నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన దేవుని వైపు త్రిప్పును. ఇది నాకెలాగూ తెలియను. నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇది ఎప్పుడు జరుగును? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు. పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులాయే, సూర్యుడే విరాంబర వినోదమాయే, కాంతి శాంతి సౌమ్యరస్య శ్రీయహోవ కాంతి. దయాప్రాప్తురాలా, నీకు శుభం. నీకు
ప్రభువు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమైయుండునో కదా. మరియా, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని కన్యకను, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడునుగాక. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో, ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత అవమానం! ఆ మరియను అవమానపరచక రహస్యముగా ఆమెను విడిచిపెట్టడం మంచిది. యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులాయే, సూర్యుడే విరాంబర వినోదమాయే, కాంతి శాంతి సౌమ్యరస్య శ్రీయహోవ కాంతి. దావీదు
రక్షకుడైన యేసేపు, ఓ యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. వినండి, వినండహో, వినండి. ఇందు మూలమగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, ప్రజాసంఖ్య నమోదు చేయించుకోవాలని ఇది రాజుగారి ఆజ్ఞ. పిల్లలు, పెద్దలు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, ముసల ముతక అందరూ ఎవరి ఊరికి వారు పోయి మీ పేర్లు నమోదు చేయించుకోవాలని ఇది రాజుగారి ఆజ్ఞ. యోసేపు దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. అబ్బా, భలే దాహంగా ఉంది. అయితే ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి నీకు నీళ్లు తెస్తాను. అయ్యో, నేనిక నడవలేను. కొంచెం దూరం ఓపికతో నడువు. అదుగో ఆ కనబడేదే బెత్లెహేము. మనము అక్కడికి వెళ్దాం. అయ్యా, అయ్యా. ఎవరయ్యా మీరు? అమ్మా, ఈమె నా భార్య, నిండు చూలాలు. ఈ రాత్రికి తలదాచుకోవటానికి మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అమ్మా, మాకే ఖాళీ లేదు. ఇంకా మీకెక్కడి నుంచి స్థలం తెచ్చి ఇవ్వగలం? వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అమ్మా. ఎవరయ్యా మీరు? అమ్మా, ఈమె నా భార్య, నిండు చూలాలు. ఈ రాత్రికి తలదాచుకోవటానికి కొంచెం స్థలం ఇస్తారా? మాకే ఖాళీ లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో ఇలా సత్రం అంతా నిండిపోయింది. ఖాళీ గీలి లేదు. పొండి పొండి.
నాకు చాలా నీరసంగా ఉంది. కొంచెం ఓపిక పట్టు. అదుగో కనపడేదే బెత్లెహేము. మనము అచ్చటకు వెళ్ళుదము. అమ్మా, అమ్మా, ఆ, ఎవరయ్యా మీరు? అమ్మా, ఈమె నా భార్య. ఈ రాత్రికి తలదాచుకోవటానికి మీ సత్రంలో కొంచెం స్థలం ఇస్తారా? అయ్యో, నిండు చూలాలే, కాళ్ళు కూడా వాచిపోయినాయి. మా ఇంట్లో ఖాళీ లేదు, కానీ అదిగో ఆ పశుపాక ఖాళీగా ఉంది. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా, ఒరే పెద్దోడా, బాగా సలేత్తందిరా. అవునరా చిన్నోడా, ఇయాల బాగా చలేస్తుందిరా. ఒరే మామా, అసలే తాతకి భలే సల్లంగా ఉందిరా. రారా సలిమంట వేసుకుందాం. రా రా రా. ఒరే పెద్దోడా, చిన్న పొలలు ఏరుకురారా. ఆ గొర్రెలను కూడా ఇటు తోలుకురారా. అట్టాగే తాత. అరే, అదేందిరా దూరాన అట్ట మెరుస్తుంది? నిజమే రోయ్, ఆ ఎలుగేంది ఇటే వత్తుందిరా. వత్తుందిరా, దెయ్యలాగుందిరా. వామ్మో, ఆ ఇలుగు మనైపే వస్తుందిరా. అది అది దయ్యంలాగా ఉందిరా. బాబోయ్, భూతవురా. రేయ్, నాకు అగపడతలేదురా. రానిరా చూద్దాం. నిజమేనా తాత? రే సిన్నోడా, పెద్దోడా, రానిరా చూద్దాం. వామ్మో, ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులాయే, సూర్యుడే విరామర వినోదమాయే, కాంతి శాంతి సౌమ్యరస్య శ్రీయహోవ కాంతి.
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండుట మీరు చూచెదరు. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానముండునుగాక అని గాన ప్రతిగానములు చేయుచుండెను. మంత్రివర్య, మన రాజ్యంలోని ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారా? ఇంకా వేరే చెప్పాలా ప్రభు? తమరి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ప్రభు. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ప్రభు. మీ దర్శనాల కోసం వేచి ఉన్నారు ప్రభు. వెంటనే వారిని ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు.
పుట్టుము మహారాజుల వారికి జయము జయము. ఆసీనులు కండు. ఇంతకీ మీరొచ్చిన పని ఏమిటి? రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులము. యూదులు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? రాజాది రాజు జన్మించాడని మేము ఆయనను పూజింపవచ్చితిమి. రాజా, మేము తూర్పు దేశమున ఆ నక్షత్రమును చూచి ఎవరో లోకరక్షకుడు పుట్టియున్నాడని ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. వెంటనే శాస్త్రులను ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. మహారాజుల వారికి జయము జయము. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయా బెత్లెహేములోనే ప్రభు. క్రీస్తు జనన విషయమై ప్రవక్త అయిన మీకా ఈ రీతిగా ప్రవచించాడు. యూదయా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది ప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తీసుకొని రండి. రాజట, యూదుల రాజట, ఎవరో గొప్ప రాజు పుట్టాడట. అతల వితల లతల భూతల భువనాధీశ్వరుడు ఈ హేరోదు రాజు ఉండగా వేరొక రాజు పుట్టుటయా, పుట్టి బ్రతుకటయా అసంభవం. నేనే రాజుని. అహ్హహ్హహ్హ! అహ్హహ్హహ్హ! నేనే హేరోదు రాజుని. అహ్హహ్హహ్హ! ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించినాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి ఆ బాలుని చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువును చూచిరి. జ్ఞానులు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి.
హల్లెలూయా 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 పాడుతూ ప్రభు నీ నటించు బోళమును నీవంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి కొండ లోకమంతటా వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు మొక్కిరి లోకమంతటా వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దానిని గ్రహింపలేదు నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండుడని యేసు లోకమంతటా వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను
Christmas!